మరి కాసేపట్లో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మనతో పాటు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. సార్ ఎలా చూస్తారంటే 11 ఏళ్ల పాటు ఫైట్ చేశారు, పోరాటాలు చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోతున్న మొదటి సభ ఎలా ఉంది, స్పందన ఎలా ఉంది సార్? రాష్ట్ర ప్రజలు జన సైనికుల యొక్క ఆకాంక్ష తీరిన రోజు. ఎన్నో కష్టాలు పడి ఈ పొజిషన్కి వచ్చారు. సో ఇవాళ దేశమంతా కూడా ఈ సభ వైపు చూస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క 100% స్ట్రైక్ రేట్తో పాటు ప్రజలందరూ కూడా కోరుకునే నాయకుడు ఇలా ఉండాలి, నాయకుడు ఇలా ఉండాలి అనేసి ఇవాళ కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన ఆదర్శంగా ఇవాళ జన సైనికులు రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇవాళ తరలి రావడం జరిగింది. ఈ ప్రాంగణం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో కలకలాడుతూ ఉంది. మరి రానున్న పార్టీని బలోపేతం చేయడానికి కానీ, రానున్న రోజుల్లో ప్రతి జన సైనికుడికి ఏదో ఒక రూపంలో పదవులు కానీ, పూర్తి స్థాయిలో నెక్స్ట్ నుంచి పార్టీని గ్రౌండ్ లెవెల్ క్షేత్రాన్ని కూడా డెవలప్ చేయడానికి ఆయన పూనుకున్నారు. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క జన సైనికు పండుగ వాతావరణం ఇవాళ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి రోజు ఈరోజు. ఇవాళ రోడ్లు కానీ ఈ రాష్ట్రం కానీ అన్ని విధాలా డెవలప్ అవుతుంది. చాలా సుఖ సంతోషంతో ప్రజలు ఉన్నారు, అన్ని విధాలా చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి స్వచ్ఛందంగా తరలి వచ్చిన ప్రజలకు జనసైనికులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సార్ అంటే 2022 ఇప్పటి సభ కానీ లేకపోతే 2023 మచిలీపట్నం సభలో అధికారంలోకి ఎలా రావాలనే దాని మీద కార్యకర్తలకి జన సైనికులకి దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎలాంటి దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు? ఓ పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి. ఇవాళ ఎప్పుడు కూడా మారుమూల ప్రాంతాలకు, గిరిజన ప్రాంతాలకు వెళ్ళిన నాయకులు ఆ రోజు నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడో వెళ్ళినట్టు తెలుసు మాకు చిన్నప్పుడు. ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ కాబట్టి రూరల్ లేదు, సిటీ లేదు, ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఒక హైప్ ఇవాళ దేశ రాజకీయాల్లో ఒక పొలిటికల్ స్టార్గా ఆయన ఉన్నారు. ఏ రాష్ట్రంలో ఎలక్షన్ ఉన్నా కూడా క్యాంపెయిన్గా ప్రజలతో పాటు నాయకులు ఆయన్ని కోరుకుంటున్నారంటే ఇవాళ ఆయన నీతి, నిజాయితీ, ఆయన మీద నమ్మకం ప్రజలకు ఏ స్థాయిలో పెరిగిందన్న విషయాన్ని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఫైనల్గా ఈరోజు పవన్ కళ్యాణ్ స్పీచ్ కొంత కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది. సనాతన ధర్మం గురించి కొన్ని కీలకంగా ఆయన మాట్లాడబోతున్నారు. ఆయన స్టైల్లో ఆయన ఉంటుంది. ఆయన స్పీచ్ ఎప్పుడు కూడా ఆయన స్టైల్ ఆయన ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి నాయకుడికి ఒక స్టైల్ ఉంటుంది. ఆయన స్టైల్లో ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ జన సైనికులు, రాష్ట్ర ప్రజలు ఎంజాయ్ చేసే రోజు ఇవాళ ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేయడం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంజాయ్ చేసే రోజు అని చెప్తున్నారు. అనేక పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 21 చోట్ల పోటీ చేస్తే 21 చోట్ల గెలిచి 100% స్ట్రైక్ రేట్తో విజయాన్ని సాధించామని చెప్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఈరోజు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉంది. కొన్ని కీలక అంశాలు కూడా ఆయన చెప్తారని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV పిఠాపురం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.